తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి దరహాస్ పాలకొల్లు. వీరు భక్తి తత్వవేత్త, ప్రవచనకర్త. వీడియోస్ ద్వారా అందరికీ ఎంతో చక్కగా సనాతన ధర్మం గురించి వివరిస్తూ ఉంటారు. అలాగే మన పురాణాలు, ఇతిహాసాల గురించి, అందులో ఏమున్నాయి, మనం ఏం నేర్చుకోవాలి అనేవి చెబుతూ ఉంటారు. ఇవాళ సుమన్ టీవీ స్టూడియోలో వారు మన ముందు ఉన్నారంటే వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. వాసుదేవ. మహాశివరాత్రి ఎలా జరుపుకోవాలి అనేది కరెక్ట్ అంటారా ప్రశ్న? ఎలా జరుపుకోవాలి అంటే ఎలా జరుపుకున్నా శివుడు భోలాశంకరుడు కాబట్టి ఖచ్చితంగా కరుణించి తీరుతాడు. కానీ ఏసీ బ్యాటరీకి డీసీ బ్యాటరీకి ఉన్నంత సంబంధం ఉందన్నమాట శివరాత్రికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లగ్ పాయింట్ ఉందనుకోండి, ప్లగ్ పాయింట్ దగ్గరికి తడి నీళ్ళతో వెళ్ళి ఏ మెటల్లో పట్టుకొని ప్లగ్ పాయింట్లో వేలు పెడితే కరెంట్ షాక్ వస్తుంది, అవునా? కానీ తడి నీళ్ళతో తడి చేతులతో ఒక డీసీ బ్యాటరీ అంటే నార్మల్ రిమోట్ కంట్రోల్ బ్యాటరీని పట్టుకుంటే ఏమి అవ్వదు. ఎందుకంటే రెండు కరెంటే, రెండిట్లో కరెంటే, కానీ రెండింటి యొక్క తత్వము వేరు. అలాగే శివుడి యొక్క ఉపాసన చేసేటప్పుడు శివుడి మీద కాసిన్ని నీళ్లు చల్లినా చాలు కల్పవృక్షం మన ఇంట్లో వెనకాల పెరట్లో మల్లె చెట్టులాగా ఉంటుందట, కామధేను మన ఇంట్లో దొడ్లో ఆవులాగా ఉంటుందట. అంటే ఎన్ని వరాలు కావాలంటే అన్ని వరాలు ఇచ్చేస్తుందట. కానీ కూర్చొని మంత్రసహితంగా ఉపాసన చేయాలని మనం నిర్దేశించుకున్నప్పుడు ఆ క్షణంలో కొన్ని పాటించవలసిన నియమాలు ఉంటాయి. పాటించలేకపోతే కాసిని నీళ్లు పోసినా చాలు. కానీ ఈ నీళ్లు పోస్తే ఏమవుతుందో ఆ నీళ్లు భక్తి కన్నా భయం ఎక్కువ ఉండకూడదు. ఈ మధ్య ఎందుకంటే ఈ పానపట్టం ఏదైతే ఉంటుందో శివుడి యొక్క పానపట్టాన్ని తూర్పుకు తిప్పచ్చా, అసలు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే అందరూ వైరాగ్య చింతనలు అయిపోతారట, మా ఇంట్లో అందరూ గృహస్థులు ఉన్నారండి మేము ఉండకూడదా, ఈ భయం ఎక్కువైపోతుంది. శివుడు నిజంగా మీ ఇంట్లో నువ్వు లింగాన్ని పెట్టుకొని నువ్వు అభిషేకం చేయకపోతే నిజంగా ఏమన్నా ఇబ్బంది పడతాడా? పడ్డు. కానీ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సింది మనము. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఆయనకి ఎలా చూసుకుంటాం? ఆయనకు ఆసనం ఇస్తాం. అదే కదా షోడశోపచార పూజ. ఆయనకు ఆసనం ఇచ్చి ఆయన ఆవాహన చేసి పాద్యము అర్ఘ్యము ఇవన్నీ ఇచ్చి ఆయనకు మంచినీళ్ళు ఇచ్చి తాంబూలం ఇచ్చి భోజనం చేసి నీరాజనం చేసి ఇంత చేసినప్పుడు మరి ఆ గెస్ట్ని నార్మల్ గెస్ట్ వస్తేనే ఇన్ని పనులు చేసినప్పుడు భగవంతుడే వచ్చి కూర్చున్నప్పుడు మనం ఎంత చూసుకోవాలి? అందుకు ఇంట్లో లింగము పెట్టుకున్నప్పుడు కుదిరినంత మేర అభిషేకం చేయండి. కానీ ఒకవేళ అభిషేకం చేస్తున్నప్పుడు రుద్రాభిషేకం చేస్తున్నట్లయితే, రుద్ర సూక్తము చదువుతూ రుద్రాభిషేకం చేస్తున్నట్లయితే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. నియమాలు పాటిస్తే ఏసీ కరెంట్లో ప్లగ్ పాయింట్ పెట్టినా ఏమి అవ్వకపోతే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అవి రూల్స్. అయితే ఇది నార్మల్గా శివాభిషేకానికి చేయాల్సినటువంటి రూల్స్. కానీ వచ్చేది మహాశివరాత్రి అంటే మాఘ అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి. చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, చతుర్దశి అర్ధరాత్రి పూట పరివ్యాప్తమై ఉన్నప్పుడే మహాశివరాత్రి. అంటే ఆదివారము చతుర్దశి వస్తుంది. చతుర్దశి ఆదివారం అర్ధరాత్రి ఉంటుంది కాబట్టి ఆదివారమే మహాశివరాత్రి. అంటే త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి వస్తుంది కాబట్టి అది మహాశివరాత్రి. ఇది క్లియర్. అయితే శివరాత్రి రోజు ఉపవాసము జాగరణ చేస్తూ శివునికి అభిషేకము చేయమన్నారు. ఈ మూడు అసలు ఏంటో తెలుసుకోవాలి. అంటే భయపడిపోతున్నారు ఫస్ట్. ఏంటంటే ఉపవాసం చేయలేమేమో, జాగరణ నిద్ర వచ్చేస్తోంది, లేకపోతే అభిషేకం చేయకపోతే ఏమవుతుంది, భయాల కన్నా కూడా తత్వం తెలుసుకొని భక్తితో ముందుకు వెళ్ళగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభించి తీరుతుంది. ఉపవాసము మొట్టమొదటిగా అసలు ఉపవాసము అంటే సాంస్క్రిట్లో మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట. దగ్గరగా ఉండుట ఉపవాసము. దేనికి దగ్గరగా ఉండటం అట? శివరాత్రి రోజు చేస్తున్నాం అంటే జన్మకో శివరాత్రి అంటారు కదా. ఉపవాసము అంటే ఈశ్వర తత్వానికి దగ్గరగా ఉండటం, అదే ఉపవాసం. అంటే పొద్దున్న లెగిచిన దగ్గర నుంచి సంకల్పం చదువుకొని మమ ఉపాత్త సంస్థ దురితక్ష ద్వారా అని సంకల్పం చదువుకొని అక్కడి నుంచి స్వామి నేను ఇవాళ రోజున నీ ఆలోచన తప్ప మరి ఏ ఆలోచన లేకుండా ఉండేటట్టు నన్ను అనుగ్రహించు. ఉంటాను లేదో నాకు తెలియదు. అందుకే కదా పోతనామాచులు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయేను తాపసమందార నాకు దయసేయగదే అన్నారు. నా చేతుల్లో ఏమి లేదు, నువ్వు ఇస్తే నువ్వు అనుగ్రహిస్తే నేను ఉంటాను, లేకపోతే ఉండలేను. అందుకే సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈశ్వర నేను ఉపవాసం ఉండి మరి ఏ ఆలోచన లేకుండా ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని సంకల్పం చేసుకుంటారట. చేసుకొని మనకున్నటువంటి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నిటిలో కూడా ప్రతి క్షణము కూడా ఈశ్వరుని యొక్క తత్వము యొక్క చింతనలో ఉండాలట. ఆత్మాత్వాం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచారపదహ్యో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరౌ
యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను మాట్లాడితే నీ స్తోత్రం అనుకో, నేను నడిస్తే నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అనుకో, నేను పడుకుంటే సమాధి స్థితిలో ఉన్నాను అనుకో, నేను ఏం చేసినా నీకే అర్పిస్తున్నాను అనుకో, ఇంతకన్నా నాకు చేయడం ఏమీ చేత కాదు అని చెప్పి ఉపవాసము ఈశ్వర తత్వానికి దగ్గరగా ఉండాలట. అయితే కొంతమందికి చాలా ఈజీగా ఈ క్వశ్చన్ వస్తుంది, నాకు ఆరోగ్యం బాగుండట్లేదండి, ఏం చేయమంటారు? ఉపవాసం, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఉపవాసం ఉంటే మెడిసిన్ వేసుకోలేను. చెయ్యొద్దు. రుద్రమే చెప్తోంది, ప్రథమో దైవ్యో భిషక్. భిషక్ అంటే వైద్యుడు, శివుడే రుద్రుడే మొట్టమొదటి వైద్యుడు. అలాంటిది రుద్రుడే వైద్యుడి రూపంలో వచ్చి మీకు అమ్మ మీకు బీపీలు షుగర్లు ఉన్నాయి, మెడిసిన్లు వేసుకోవాలి, ఖచ్చితంగా మీరు తినాలి అని చెప్తే రుద్రుడు చెప్పిన మాటను కూడా పక్కన పెట్టి, అంటే వైద్యుడి స్వరూపంలో ఉన్నటువంటి రుద్రుడు చెప్పిన మాటను కూడా పక్కన పెట్టడానికి మనం ఎంతటి వారం? సో డాక్టర్లు చెప్పినా, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, ఏం లేకపోయినా ఖచ్చితంగా ఉపవాసం అనేది తిండి మానేయడం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈశ్వర తత్వానికి దగ్గరగా ఉండాలి. అయితే చాలామంది కటిక ఉపవాసాలు చేస్తారు, మంచినీళ్ళు తాగరు, గుటక మింగరు. సంతోషమే, ఎప్పటి వరకు? మనస్సు ఈశ్వరుడి దగ్గర ఉన్నంత వరకు. ఎప్పుడైతే చంచలంగా మనస్సు మారి ఆకలి మీదకి వెళ్తోందా, కాస్త గబాల్నే కొంచెం అలా తినేసి, ఏది సాత్వికమైన ఆహారమే, మళ్ళీ తినమంటే ఏదో బిర్యానీలు అవి తినేసి రజస్సు తమస్సులోకి వెళ్ళిపోతే నిద్ర వస్తుంది. వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి థింక్. మన ఆలోచన సాత్వికమైనటువంటి శివస్వరూపం మీద ఉండాలి కాబట్టి సాత్వికమైన ఆహారం తినాలి. ఓ పళ్ళో ఏవో తిని, ఓ మంచినీళ్ళలో ఏవో తాగేసి మళ్ళీ ఈశ్వర నేను ఉండలేకపోయాను, సారీ క్షమించు అని చెప్పి తినేసి మళ్ళీ ఈశ్వరుడి వైపు వెళ్ళిపోవాలి ఆలోచన. అలా ఆలోచన మాత్రంగా ఈశ్వరుడి యొక్క తత్వము దగ్గర ఉండటం ఉపవాసము. అంటే జాగరణ కూడా. జాగరణ అంటే జాగరూకతతో ఉండుట. పూర్తిగా తర్వాత రోజు 6 గంటల వరకు మెలకువగా ఉండాలి. పూర్తిగా ఆదివారం సాయంత్రం 15వ తారీఖు సాయంత్రం 6:30 నుండి నెక్స్ట్ రోజు పొద్దున్న 7 గంటల దాకా అనుకోండి, రఫ్గా 6:42 సూర్యోదయం. ఆ 12 గంటల్ని 4 జాములుగా విడగొడతారు. ఒక్కొక్క జాము 3 గంటలు. అంటే 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వేసుకోండి, రఫ్గా చెప్తున్నాను. సో ఈ 6 o'clock నుంచి నెక్స్ట్ రోజు 6:42 దాకా ఈ 4 జాముల్లోనూ ఉపవాసము, జాగరణ. మళ్ళీ ఉపవాసం అంటే తిండి మానేయడం కాదు, జాగరణ అంటే నిద్ర మానేయడము కాదు. నిద్ర రానంత స్థితిలో, పరమానంద స్థితిలో నేను ఉండగలిగి నీ అభిషేకము నేను చేయగలిగేలా నన్ను అనుగ్రహించు అని ఈశ్వరుని మనం కోరుకోవడమే జాగరణ. జాగరణ అంటే జాగరూకతతో ఉండుట, అంటే అవేర్, మెలకువగా ఉండట కాదు. మెలకువగా అందరం ఉంటాం, రోజు ఉంటాం. మెలకువగా ఉండి రోజు నైట్ పూట సినిమాలు చూస్తూ నెట్ఫ్లిక్స్ ఇంకేదో చూసుకుంటూ 2:30, 3 అయిపోతుంది, ఇంకో 3 గంటలు ఉంటే అయిపోతుంది, సరిపోతుంది. కానీ బీయింగ్ అవేర్ ఆఫ్ వాట్? అవేర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. జంతువునాం మనుష్య జన్మ దుర్లభం అంటారు. అంటే మనిషి కొన్ని వేల కోట్ల జన్మలెత్తి ముందు ఖనిజంగా పుట్టి, తర్వాత వృక్షంగా పుట్టి, తర్వాత జంతువుగా పుట్టి, తర్వాత మనిషిగా పుట్టాడు. ఖనిజానికి మీరు ఎప్పుడైనా చూస్తే రాయికి తనున్నాననేటువంటి అస్తిత్వం తెలియదు, అలాగే కదలలేదు. అంటే చైతన్యము ఉండదు, చేతనము ఉండదు, రెండు ఉండవు. కానీ అక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యి వృక్షంలోకి వెళ్తుంది. అంటే చైతన్యం ఉంటుంది, తానున్నాననే విషయం తనకు తెలుస్తుంది తప్ప చేతనము కదలలేదు అది. కానీ దాని తర్వాత నుంచి జంతువు రూపంలోకి వెళ్తుంది. తను ఉన్నానని తనకు తెలుస్తుంది, తను కదలగలుగుతుంది. ఈ 2 ఉన్నాయి. కానీ దీని మీద నుంచి ఎవల్యూషను చేతనము, చైతన్యము, ఈ రెండిటితో పాటు బుద్ధి అనేటువంటి విషయాన్ని ఇచ్చినటువంటిది నరజన్మ. ఇటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు ఈ జన్మ మొత్తంలో ఒక్క రాత్రి, జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఉపవాసము, జాగరణ, ఆయన యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఆయనకు దగ్గరగా ఉండగలిగితే ఉపవాసము, జాగరణ చేసినట్టే. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ 4 జాముల్లో కూడా కుదిరినంత వరకు అభిషేకము సజలముతో చేసినా పర్వాలేదు, అంటే మంచి నీళ్ళతో చేసినా పర్వాలేదు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటితో చేయగలిగితే అదృష్టం, హ్యాపీ. చెయ్యలేకపోతే అవి లేవు, మా దగ్గర లేవు అంటే హ్యాపీగా మంచిగా మంచినీళ్ళతో చేసిన ఆనందమే. కరెక్ట్గా పోనీ ఇంతసేపు నేను అభిషేకం చేయలేను అంటే నిశిత కాలము అని ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 1:10 గంటల వరకు, అంటే ఒక 70 నిమిషాల పాటు. ఈ 70 నిమిషాల పాటు శివుని యొక్క ధ్యానంలో ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని చదివినా చాలు, రుద్ర సూక్తమే చదవక్కర్లా. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ శివలింగము పైన ఉత్తగా నీళ్లు పోయిరాదు. శివలింగము పైన ఒక బిల్వదళాన్ని నుంచో, ఒక పువ్వును బోర్లించో దాని మీద నుంచి నీళ్లు పోస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనుకొని ఆ గంట సేపు శివ నువ్వు నాకు కనబడుతున్నావు, నేను నీలో ఉన్నాను, నువ్వు ఉన్నావు అనే విషయం నాకు తెలుసు, నువ్వు నేను వేరు కాదు, నువ్వు ఉన్నావు, నేనున్నాను
అని అనుకుంటే చాలట. ఇంతే శివరాత్రి తత్వం. ఇంత చేయగలిగితే చాలు. ఇందులో చాలామంది చాలా కాంప్లికేషన్స్ చేయొచ్చు. అంటే పంచామృతాలతో, పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, పంచదారతో, వీటితో రకరకాలుగా చేయొచ్చు. ఏమీ చెయ్యలేకపోయినా అన్నీ ఇవ్వగలిగేటటువంటి వాడు కాబట్టి శంకరుడు. శంకరోతి ఇది శంకర, మంగళమును ఇచ్చువాడు శంకరుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శివరాత్రి నాడు భక్తితో, భయంతో కన్నా భక్తితో ఈశ్వర తత్వానికి దగ్గరగా ఉండగలిగితే అదే అస్సలైనటువంటి మహాశివరాత్రి. చాలా చక్కగా కళ్ళ ముందు కనపడింది ఎలా చేయాలి ఏమిటనేది చక్కగా గైడ్ చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.